హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా కురిసినటువంటి వర్షాలు, విస్తరించిన నైరుతి ఋతుపవనాలు, తుఫానుగా మారినటువంటి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితులు అంటే తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే నైరుతి ఋతుపవనాలు వేగంగా ముందుకు కదలడం, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తేమగాలుల ప్రభావంతో ముఖ్యంగా రానున్నటువంటి 4 రోజుల పాటు భారీ వర్షపాతం నమోదవుతుంది. గత 2 రోజులుగా కురిసిన వర్షాల కంటే మరింతగా ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు పెరగనున్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, లంబసింగి, చింతపల్లి, పాడేరు భాగాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదవుతుంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా భాగాల్లో కూడా అత్యధికంగా వర్షాలు కురుస్తాయి. రానున్నటువంటి 3 రోజుల పాటు ప్రాంతాల వారీగా విజయవాడ, మచిలీపట్నం, అవనిగడ్డ, బాపట్ల, తెనాలి, మంగళగిరి, ఆ తర్వాత తిరువూరు భాగాల్లో భారీ వర్షాలు, రంపచోడవరం, పోలవరం, కొవ్వూరు, రాజమండ్రి భాగాల్లో మోస్తరు వర్షాలు, ఈదురుగాలితో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. దక్షిణ తెలంగాణ, దక్షిణ కోస్తా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో చిరుజల్లులుంటాయి. రాయలసీమ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా తెలంగాణలో భారీ వర్షాలు నమోదు కాగా ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ భాగాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షపాతం ఇవాళ రేపు కురుస్తూ ఆకాశం మేఘావృతమై ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.